రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,00,000 ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి వాళ్ళు ఎంత చేసినారు? అప్పు 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్తారు.